ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం ఉదయకాలం లేచింది మొదలుకొని తిరిగి పడకలోనికి వెళ్ళే పర్యంతము ఎన్నో విషయాలు మనం వెతికే వారంగా ఉంటాం. నిజంగా మనము ఏమేమి వెతకాలి, ఎలా వెతకాలి అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుడు చక్కగా వ్రాస్తూ వచ్చినాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో దేవుడు అంటున్నాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు నీవు దేని కొరకైతే వెతుకుతూ దేని కొరకైతే ఆరాటపడుతున్నావో వాటన్నిటిని నీ జీవితంలో నీవు పొందుకోవాలి అంటే నేను మనమందరము ఆయన రాజ్యమును నీతిని మనం వెతికే వారంగా ఉండాలి. ఆయన రాజ్యము భోజనము పానీయము కాదు, కానీ నీతియు సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందమని దైవ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. జాగ్రత్తగా వెతికినప్పుడు మనం కనుగొనే వారంగా ఉంటాం. ప్రియమైనటువంటి వారలారా, జాగ్రత్త అనేటువంటిది విలువను బట్టి కలిగి ఉంటుంది. మన జీవితంలో ఆ యొక్క విలువైనటువంటి దేవుని యొక్క సన్నిధిని మనం వెతికినప్పుడు మనము దీవించబడే వారంగా ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, మగ్దలేని మరియా ప్రభు యొక్క సమాధి యొద్దకు ఇంకా చీకటిగా ఉండగానే ఆవిడ వెళుతూ వచ్చింది. అలాగున ప్రభువును వెతికినప్పుడు తాను కనుగొంటూ వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరిచేవాడుగా ఉంటున్నాడు. మనము జాగ్రత్తగా వెతికినప్పుడు దేవుడు తన్ను తాను మనకు బయలుపరుచుకుంటాడు. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని దేవుడు సెలవిచ్చాడు. ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని కనుగొన్నటువంటి విధానములని ఉంటావో ఆ సంతోషము, ఆనందం వర్ణనాతీతం. లోకరక్షకుడైన యేసు ప్రభువారు జన్మించిన సందర్భంలో తూర్పు దేశపు జ్ఞానులైనటువంటి వారు ప్రభువును వెతికినప్పుడు వారు అత్యానంద భరితులై అనేటువంటి పదము వ్రాయబడి ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎప్పుడైతే మన జీవితంలో ప్రభువును చూచేవారంగా ఉంటామో ఆ సంతోషము, ఆనందము మరి గొప్పది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు అంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదనని కీర్తనాకారుడు దావీదు ఆరాధిస్తున్నాడు. మరి మనం వేటిని వెతుకుతున్నాం? దావీదు వలె మనము కూడా దేవుని సన్నిధిని వెతికి ఆయన వాక్యాన్ని, ఆయన పరిశుద్ధతను వెతికి దేవుని ద్వారా దీవెనలు పొందుదుము గాక.